Hi students, in the last class we have discussed about the solar water heating systems. Today we are going to discuss about solar cookers. Solar cooker is nothing but a device which is used to cooking purposes by using solar radiation. సోలార్ రేడియేషన్ని కనుక మనం ఉపయోగించుకొని కుకింగ్ చేయగలిగినట్లయితే ఆ డివైస్ని ఏమని పిలుస్తాం? సోలార్ కుక్కర్ అంటాం. ద బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ ది సోలార్ కుక్కర్ ఆర్ 3. సోలార్ కుక్కర్లో బేసిక్గా 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే ఈ 3 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మనం సోలార్ కుక్కర్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ 3 ఏమేంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ది సోలార్ రేడియేషన్. Second one is converting solar energy or solar radiation to heat energy. Third one, trapping of heat. These 3 are the main principles behind the solar cooker. First one, concentrating the solar radiation. By concentrating the solar radiation, we can increase the temperature. How? For example, we are taking a magnifying glass and facing towards the sun. We can focus the light at a single point. మీరు చిన్నప్పుడు చేసే ఉంటారు, ఒక మిర్రర్ తీసుకొని, నథింగ్ బట్ ఒక లెన్స్ తీసుకొని ఆ లెన్స్ మీద సన్లైట్ని పడే విధంగా ప్లేస్ చేస్తే ఆ లైట్ మొత్తం కూడా ఏమవుతుంది, ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది లెన్స్ అనుకోండి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాం, భూతద్దం. దీని మీద సోలార్ రేడియేషన్, నథింగ్ బట్ సన్లైట్ ఇన్సిడెంట్ అవుతుంది. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఈ పాయింట్ దగ్గర టెంపరేచర్ రైజ్ అవుతుంది. మనం చిన్నప్పుడు చేసే ఉంటాం. అంటే ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకొని సన్లైట్ని ఒక పేపర్ మీద ఇన్సిడెంట్ అయ్యేటట్టు చేసాం అనుకోండి, ఆ పేపర్ మీద అలానే పడేటట్టు ఒక 1 minute 2 minutes ఉంచితే ఆ పేపర్ ఏమవుతుంది, బర్న్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, బై కాన్సన్ట్రేటింగ్ ది సోలార్ రేడియేషన్ వీ కెన్ ఇంక్రీజెస్ ది టెంపరేచర్. సో in the solar cooker we are using a highly reflective surfaces to concentrate the light energy. ఎందుకని ఏం చేస్తాం మనం సోలార్ కుక్కర్స్లో హై రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ని వేస్ట్ చేసుకుని, అవి మిర్రర్స్ కావచ్చు, లేకపోతే వేరే మెటీరియల్తో తయారు చేసినవి కావచ్చు. ఏదైనా సరే మెటీరియల్ ఎలా ఉండాలి, హైలీ రిఫ్లెక్టింగ్ ప్రాపర్టీని కలిగి ఉండాలి. హైలీ రిఫ్లెక్టింగ్ ప్రాపర్టీ కలిగినటువంటి ఒక సర్ఫేస్ని తీసుకొని దాన్ని ఉపయోగించి ఏం చేస్తాం మనం, లైట్ మొత్తం, నథింగ్ బట్ సోలార్ రేడియేషన్ మొత్తాన్ని ఒక చోట కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. డ్యూ టు ది కాన్సన్ట్రేషన్ ద టెంపరేచర్ విల్ ఇంక్రీజెస్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, కాన్సన్ట్రేటింగ్ ఆఫ్ సోలార్ రేడియేషన్. Second one is కన్వర్టింగ్ సోలార్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. ఎప్పుడు కన్వర్ట్ చేయొచ్చు, ఎలా కన్వర్ట్ చేయొచ్చు? డ్యూ టు ది ఇంటరాక్షన్ బిట్వీన్ ది కుకింగ్ ప్యాన్స్ అండ్ ది కాన్సన్ట్రేటింగ్ సోలార్ రేడియేషన్ ద సోలార్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. మనం తీసుకున్నటువంటి కుకింగ్ ప్యాన్స్ అంటే పాట్స్ కావచ్చు, ప్యాన్స్ కావచ్చు, ఇవన్నీ అంటే మనం బౌల్స్ తీసుకున్న ఇంట్లో ఆ బౌల్స్కి కాన్సన్ట్రేటింగ్ రేడియేషన్కి రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ వలన టెంపరేచర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ లైట్ ఎనర్జీ కాస్త ఎలా కన్వర్ట్ అయింది, హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు సోలార్ ఎనర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ 100 joules సోలార్ ఎనర్జీ ఇన్సిడెంట్ అవుతుంది అనుకోండి, హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. 100 joules ఆఫ్ సోలార్ ఎనర్జీ కూడా 100 joules ఆఫ్ హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిద్దా? కన్వర్ట్ అవ్వదు. ఎందుకని, ఎంతో కొంత మనం లాస్ అవుతాం. అయితే ఆ లాస్ని తగ్గించడానికి, అంటే టు మ్యాక్సిమైజ్ ది హీట్ ఎనర్జీని మ్యాక్సిమైజ్ చేయడం కోసం ఏం చేస్తాం, వీఆర్ యూజింగ్ ఏ ప్యాన్స్ ఆర్ పాట్స్ విచ్ ఆర్ కోటెడ్ విత్ ది బ్లాక్. అంటే మనం ఏ వస్తువు అయితే వాడుతున్నాం, నథింగ్ బట్ అది బౌల్ కావచ్చు, ప్యాన్ కావచ్చు, హండీ కావచ్చు, ఏదైనా సరే అది ఏ కలర్లో ఉండాలి, బ్లాక్ కలర్లో ఉండాలి. ఎందుకని, బ్లాక్ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ ఎనర్జీని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది బ్లాక్ అనేది. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తాం, సోలార్ ఎనర్జీని హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేటప్పుడు సోలార్ రేడియేషన్కి కుకింగ్ ప్యాన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ వలన సోలార్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. అందుకని మనం తీసుకునేటువంటి ఆ ప్యాన్స్, కుకింగ్ ప్యాన్స్ అనేవి ఏ కోటింగ్ కలిగి ఉండాలి, బ్లాక్ కోటింగ్ని ఎక్కువగా కలిగి ఉండాలి. బ్లాక్ కోటింగ్ ఉంటే ఫాస్ట్గా హీట్ అవుతుంది, నథింగ్ బట్ టెంపరేచర్ అనేది ఫాస్ట్గా రైజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ట్రాపింగ్ ఆఫ్
హీట్ని ట్రాప్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ తీసుకున్నాం, ఆ బౌల్ని తీసుకొచ్చి ఎక్కడైతే లైట్ కాన్సన్ట్రేట్ అవుతుందో అక్కడ ప్లేస్ చేసాం. దాని మీద హీట్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ బౌల్ యొక్క టెంపరేచర్ రైజ్ అవుతుంది. అయితే ఆ రైజ్ అయినటువంటి టెంపరేచర్ అనేది అలాగనే మెయింటైన్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ బౌల్ తీసుకొని బౌల్ ఇక్కడ ప్లేస్ చేసాం, బౌల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. విండ్ బ్లో అయింది అనుకోండి, గాలి వీసింది అనుకోండి, గాలి దీని మీద నుంచి వెళ్ళేటప్పుడు అంటే ఎయిర్ బ్లో అయ్యేటప్పుడు ఈ ఎయిర్ ఏం చేస్తుంది, ఈ బౌల్ దగ్గర ఉన్నటువంటి హీట్ ఎనర్జీని తీసుకొని బయటికి పోతుంది. అంటే ఆటోమేటిక్గా బౌల్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, ఎంతో కొంత డిక్రీజ్ అవుతుంది కదా. అందుకని ఏం చేయాలి, ట్రాపింగ్ ఆఫ్ హీట్ని ట్రాప్ చేయాలి. ఎలా ట్రాప్ చేయాలి అంటే బై అన్క్లోజింగ్ ది కుకింగ్ ప్యాన్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్లో కనుక మనం ఆ కుకింగ్ ప్యాన్ని క్లోజ్ చేసాం అనుకోండి, అప్పుడు లోపల ఉన్నటువంటి ఎయిర్ బయటికి వెళ్ళదు, బయట ఉన్నటువంటి ఎయిర్ లోపలికి రాదు. దానివల్ల మనం ఆ హీట్ని లోపలే ఉంచగలుగుతాం. ఓకే, దిస్ ఈజ్ ద ట్రాపింగ్ ఆఫ్ హీట్. ఈ 3 ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం సోలార్ కుక్కర్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సోలార్ కుక్కర్లో 2 టైప్స్ ఆఫ్ కుక్కర్స్ ఉంటాయి. ఒకటి బాక్స్ టైప్ కుక్కరు, రెండవది పారాబోలిక్ కుక్కర్స్. ఫస్ట్ చూద్దాం బాక్స్ టైప్ కుక్కర్. సరే, మరి బాక్స్ టైప్ కుక్కర్ పేర్లో ఉంది. బాక్స్ టైప్ అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ బాక్స్. ద డైమెన్షన్ ఆఫ్ ది బాక్స్ ఈజ్ యూజువల్లీ 60 సెంటీమీటర్ 60 సెంటీమీటర్ బై 20 సెంటీమీటర్. అంటే జనరల్గా ఉండేటువంటి లెంత్ ఇదమ్మా. మనం కావాలి అంటే మన అవసరానికి తగ్గట్టుగా మనం పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఒక బాక్స్ తీసుకుందాం. ఇదిగోండి, ఇది ఒక బాక్స్ అనుకోండి అమ్మా. ఇలా ఉంది బాక్స్. ఓకే, ఈ బాక్స్ లోపల మనం కుకింగ్ ప్యాన్స్ని ప్లేస్ చేయాలి. ఈ లోపల ఇది కుకింగ్ ప్యాన్ అనుకోండి. అది బౌల్ కావచ్చు, పాట్ కావచ్చు, లేకపోతే ప్యాన్ కావచ్చు, ఏదైనా సరే కుకింగ్ ప్యాన్స్. అయితే ఇప్పుడు సోలార్ రేడియేషన్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఈ బాక్స్ లోపలికి ఇన్సిడెంట్ అవుతుంది. ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది. అది సోలార్ రేడియేషన్ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఈ కుకింగ్ ప్యాన్ ఏం చేస్తుంది, కొంతవరకు సోలార్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని దాని టెంపరేచర్ రైజ్ అవుతుంది. అయితే ఈ టెంపరేచర్ రైజ్ అనేది ఫాస్ట్గా జరుగుతుందా, స్లోగా జరుగుతుందా? చాలా స్లోగా జరుగుతుంది. ఎందుకని? దాని మీద ఇన్సిడెంట్ అయినటువంటి ఎనర్జీలో కొంత భాగం మాత్రమే అది అబ్జార్బ్ చేసుకుంటుంది. మనం దాని మీద ఇన్సిడెంట్ చేసే సోలార్ రేడియేషన్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ కూడా ఏమైంది, పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 జౌల్స్ ఎనర్జీ ఇన్సిడెంట్ చేసినప్పుడు ఒక 20 జౌల్స్ అబ్జార్బ్ చేస్తుంది అనుకోండి. అదే దీని మీద నేను 200 జౌల్స్ ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, గ్రేటర్ దాన్ 20 అంటే మేబీ 30 or 40 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఏమవుతుంది, అబ్జార్బ్ అవ్వడం జరుగుతుంది. అంటే వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ది సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ది కుకింగ్ ప్యాన్స్. కుకింగ్ ప్యాన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యేటువంటి సోలార్ ఎనర్జీని మనం ఇంక్రీజ్ చేయాలి. మరి ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అంటే ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వాడి, ఫస్ట్ ప్రిన్సిపల్ అదే కాన్సన్ట్రేటింగ్ ది లైట్ అని. ఈ బాక్స్కి పైన ఇదిగోండి ఇక్కడ ఒక మిర్రర్ తీసుకుంటున్నా, హైలీ రిఫ్లెక్టింగ్ మిర్రర్. ఇది హైలీ రిఫ్లెక్టింగ్ మిర్రర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మిర్రర్ మీద కూడా సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది కదా. ఈ ఇన్సిడెంట్ అయినటువంటి సోలార్ రేడియేషన్ ఏం చేస్తాం, కుకింగ్ మ్యాన్ మీద పడే విధంగా ప్లేస్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ మిర్రర్ని పైకి కిందకి మూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది బాక్స్ ఇలా ఉంది, ఇది మిర్రర్ అనుకోండి. ఈ మిర్రర్ని పైకి కిందకి మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఎందుకని? మూవ్ చేస్తూ ఉంటేనే దీని మీద ఎనర్జీ అనేది కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇంకా చెప్పుకోవాలంటే సన్ యొక్క పొజిషన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందా, ఉండదు. ఫస్ట్ ఇక్కడ ఉందనుకోండి, తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ, అంటే పొజిషన్ మారుతూ ఉంటుంది. పొజిషన్ మారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేడియేషన్ యొక్క ఫోకస్ కూడా ఏమవుతుంది, మారుతుంది. ఆ రేడియేషన్ ఫోకస్ మారుతుంది కాబట్టి ప్రతిసారి మనం ఏం చేయాలి, ఈ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక అడ్జస్ట్మెంట్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇది అడ్జస్ట్మెంట్. అంటే దీన్ని ప్లేస్ చేసుకొని మిర్రర్ యొక్క యాంగిల్ మనం మార్చవచ్చు. 30 degrees యాంగిల్ కావాలంటే 30 degrees యాంగిల్లో ప్లేస్ చేసుకోవచ్చు, 40 degrees కావాలంటే 40 degreesలో ప్లేస్ చేయొచ్చు, 60 కావాలంటే 60 degreesలో ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఈ మిర్రర్ని మనం అడ్జస్టబుల్ అంటే పైకి కిందకి జరుపుకునే విధంగా ప్లేస్ చేస్తాం. ఎందుకని? సోలార్ రేడియేషన్ అనేది కుకింగ్ ప్యాన్ మీద కాన్సన్ట్రేట్ అయి ఉండటం కోసం. ఓకే, నెక్స్ట్ దీని మీద సోలార్ ఎనర్జీ పెరిగింది. ఫస్ట్ డైరెక్ట్గా పడేది ఒకటి ఉంది, తర్వాత మిర్రర్ వల్ల ఇన్సిడెంట్ అయ్యేది ఒకటి ఉంది. ఈ 2 సోలార్ రేడియేషన్స్ వచ్చి ఈ కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి. అప్పుడు కుకింగ్ ప్యాన్ యొక్క టెంపరేచర్ పెరిగింది. దీని టెంపరేచర్ ఇంకా పెంచాలి నేను, అంటే ఇంకా ఫాస్ట్గా రేజ్ అవ్వాలి. ఆటోమేటిక్గా సోలార్ రేడియేషన్ ఏం చేయాలి, ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి. మరి ఎక్కువగా ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? ఈ బాక్స్ లోపల ఇన్నర్ వాల్స్ ఉంటాయి కదా, లోపల వాల్స్,
ఆ లోపల వాల్స్ కూడా ఏం చేయాలి, పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఇదిగోండి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ ఎడ్జ్ ఇది లోపల వైపు, బయట వైపు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇదే బాక్స్ అనుకోండి, ఇవి ఇన్నర్ ఎడ్జెస్, ఇవి అవుటర్ ఎడ్జెస్. ఈ లోపల వైపు ఫేసెస్ ఉంటాయి కదా, ఆ ఇన్నర్ ఫేసెస్ అనేవి ఎలా ఉండాలి, రిఫ్లెక్టింగ్గా ఉండాలి. అంటే ఈ లోపల ఏం చేస్తామంటే మిర్రర్స్ని ప్లేస్ చేయడమో, లేకపోతే రిఫ్లెక్టింగ్ ఫాయిల్స్, అల్యూమినియం ఫాయిల్స్ ఉంటాయి, ఆ అల్యూమినియం ఫాయిల్స్ని ప్లేస్ చేయడమో చేస్తాం. ఆ అల్యూమినియం ఫాయిల్స్ని వాటిని ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ బాక్స్ లోపల వాల్స్ మీద ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ ఎనర్జీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఈ కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సోలార్ రేడియేషన్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకే, ఇది ఇంతవరకు బేసిక్. ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ ఏం చేసామమ్మా, ఒక బాక్స్ తీసుకున్నాం, ఆ బాక్స్ లోపల కుకింగ్ ప్యాన్స్ని ప్లేస్ చేసి దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా సోలార్ రేడియేషన్లో అంటే నథింగ్ బట్ సన్ యొక్క లైట్ పడేటట్టుగా ప్లేస్ చేస్తే సన్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఆ కుకింగ్ ప్యాన్ ఏం చేస్తుంది, దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేసుకుంది. ఆ టెంపరేచర్ని రైజ్ చేసుకోవడం ఫాస్ట్గా రైజ్ చేసుకుంటుందా, స్లోగా రైజ్ చేసుకుంటుందా, స్లోగా రైజ్ చేసుకుంటుంది. దేనికని, ద ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ది సోలార్ రేడియేషన్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. దాని యొక్క టెంపరేచర్ ఎంత పెరుగుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని మీద సోలార్ రేడియేషన్ ఎంత పడుతుంది అనే దాని మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న కుకింగ్ ప్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డైమెన్షన్ ఉందనుకోండి, ఇంతవరకు సోలార్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకోలేదు. ఈ పక్కన పడింది అది ఏమైనా అబ్జార్బ్ చేసుకోలేదు. ఇంటరాక్షన్ ఉన్న దగ్గర మాత్రమే సోలార్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీ కింద మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ బాక్స్ మాత్రమే తీసుకున్నప్పుడు దాంట్లో సోలార్ రేడియేషన్ తక్కువ ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇంక్రీజింగ్ టెంపరేచర్ కూడా ఎలా ఉంటుంది, తక్కువగా అంటే స్లోగానే జరుగుతుంది. ఇప్పుడు దాని యొక్క టెంపరేచర్ని ఫాస్ట్గా రైజ్ చేయడం కోసం ఏం చేసాం, ఒక మిర్రర్ని తీసుకున్నాం, రిఫ్లెక్టింగ్ మిర్రర్ని. ఆ రిఫ్లెక్టింగ్ మిర్రర్ని ఎక్కడ ప్లేస్ చేసాం, టాప్ ఆఫ్ ది బాక్స్ పైన ప్లేస్ చేసి ఆ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అనేటువంటి లైట్ ఎనర్జీని కూడా కుకింగ్ ప్యాన్ మీద పడే విధంగా ప్లేస్ చేసాం. అప్పుడు డైరెక్ట్గా కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అయ్యేటువంటి సోలార్ రేడియేషన్ ఉంటుంది, మిర్రర్ ద్వారా రిఫ్లెక్ట్ అయ్యేటువంటి సోలార్ రేడియేషన్ ఉంటుంది. ఇప్పుడు సోలార్ రేడియేషన్ ఏమైంది, కొంత ఇంక్రీజ్ అయింది. ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం ఏం చేసాం, ఈ బాక్స్ లోపల ఇన్నర్ వాల్స్ ఉంటాయి కదా, ఆ ఇన్నర్ వాల్స్ కూడా హైలీ రిఫ్లెక్టింగ్గా ప్లేస్ చేసి ఇన్నర్ వాల్స్ మీద ఇన్సిడెంట్ అనేటువంటి లైట్ని కూడా ఈ కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అయ్యేటట్టుగా ప్లేస్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ ఎన్ని రకాలుగా రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుంది, 3 టైప్స్గా ఇన్సిడెంట్ అవుతుందమ్మా. ఫస్ట్ది డైరెక్ట్ సోలార్ రేడియేషన్, డైరెక్ట్గా సన్లైట్ వచ్చి కుకింగ్ ప్యాన్ మీద పడేది. ఇంకొకటి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది. ఇంకొకటి రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ వాల్స్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది. ఈ 3 టైప్స్గా మనకి సోలార్ రేడియేషన్ అనేది ఏమవుతుంది, కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. అయితే ఈ కుకింగ్ ప్యాన్ యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా దానికి అబ్జార్ప్షన్ కూడా ఎలా ఉండాలి, ఎక్కువగా ఉండాలి. అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఏం చేయాలి, మనం తీసుకునేటువంటి ప్యాన్స్ కానీ పాట్స్ కానీ ఎలా ఉండాలి, బ్లాక్ కలర్లో ఉండాలి. బ్లాక్ కలర్లో ఉంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంది. ఓకే, దీని టెంపరేచర్ ఇంకా ఫాస్ట్గా పెరగాలి. అప్పుడు ఇంకేం చేస్తాం, ఇందా చెప్పాను థర్డ్ది ట్రాపింగ్ ఆఫ్ హీట్ని ట్రాప్ చేయాలి. హీట్ని ఎలా ట్రాప్ చేస్తాం అంటే ఇప్పుడు ఈ బౌల్ అంటే ఈ బాక్స్ ఓపెన్గా ఉంది, దీని మీద నుంచి ఎయిర్ రష్ అవుతుంది కదా, అంటే ఎయిర్ అనేది బ్లో అవుతుంది. ఎయిర్ బ్లో అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ కుకింగ్ ప్యాన్ దగ్గర ఉన్నటువంటి హీట్ ఏమవుతుంది, అట్మాస్ఫియర్లోకి లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తాం, ఈ బాక్స్ పైన ఒక ట్రాన్స్పరెంట్ కవర్ని ప్లేస్ చేస్తాం. ఇది ట్రాన్స్పరెంట్ కవర్. ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని ఓపెనబుల్ అది అంటే మనం తీసుకోవచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఓపెన్ చేసి ఏం చేస్తాం, కుకింగ్ ప్యాన్ లోపల పెట్టేసి ఈ కవర్ని దాని మీద ఇలా ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది బాక్స్ అనుకోండి, దీనిపైన కవర్ ప్లేట్ ఇలా ఉంది, లోపల ప్యాన్ పెట్టేసి ఈ కవర్ ప్లేట్ని క్లోజ్ చేస్తాం. ఈ కవర్ ప్లేట్ ఏంటిది, ట్రాన్స్పరెంట్ కాబట్టి సోలార్ రేడియేషన్ ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ కవర్ ప్లేట్తో దీన్ని క్లోజ్ చేసామో లోపల ఉన్నటువంటి ఎయిర్కి బయట ఉన్నటువంటి ఎయిర్కి ఏమైనా కాంటాక్ట్ ఉంటుందా, అంటే వీఆర్ ఐసోలేటింగ్ ది ఎయిర్ ఇన్సైడ్ ది కుకింగ్ ప్యాన్, ఇన్సైడ్ ది సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్ లోపల ఉన్నటువంటి హీట్ని మనం ఐసోలేట్ చేస్తున్నాం, అంటే సపరేట్ చేస్తున్నాం. దేని నుంచి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎయిర్ నుంచి. అప్పుడు ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి రేడియేషన్ అనేది బయటికి వెళ్ళదు, అంటే హీట్ వేవ్స్ అనేది బయటికి పోవు, బయట అనేది లోపలికి వెళ్ళదు. కాబట్టి ఆటోమేటిక్గా కుకింగ్ ప్యాన్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, రైజ్ అవుతుంది. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ బాక్స్ టైప్ కుక్కర్ అండ్ దేర్ కాంపోనెంట్స్. బాక్స్ టైప్ కుక్కర్ని ఏ విధంగా తయారు చేయాలి, అందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి, వాటి పర్పసెస్ ఏంటి అనేది. అయితే బాక్స్ టైప్ కుక్కర్లో మనం కుకింగ్ చేయాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 hours, 2 నుంచి 3 గంటలు పట్టింది ఇది కుకింగ్ జరగాలి అంటే, జనరల్ కుకింగ్ అనేది. అయితే ఈ బాక్స్ టైప్ కుక్కర్ని మనం యూస్ చేయటం వలన ఒక సంవత్సరానికి దగ్గరగా 3 నుంచి 4 ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ని సేవ్ చేసుకోవచ్చు. అంటే
ఎనర్జీని స్టోర్, నథింగ్ బట్ ఫ్యూయల్ యొక్క కన్జంప్షన్ తగ్గించుకోవచ్చు ఏది ఈ సోలార్ కుక్కర్ని వాడటం వల్ల. ఇవి బాక్స్ టైప్ సోలార్ కుక్కర్. వీటి యొక్క ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, ఇందులో లాసెస్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. మనం ఎంత తీసుకున్నా సరే కంపల్సరీగా ఎంతో కొంత లాస్ అనేది తప్పనిసరిగా కనపడుతుంది. ఇది బాక్స్ టైప్ సోలార్ కుక్కర్స్. ఓకే, నెక్స్ట్ రెండోది ఉంటుంది పారాబొలిక్ సోలార్ కుక్కర్స్ అంటాం. parabolic solar cooker. In the case of parabolic solar cooker, we are using a highly reflecting parabolic surface made with fiber reinforced plastic with stainless steel foil. Fiber reinforced plastic అంటే ప్లాస్టిక్తో తయారు చేయబడింది, కాకపోతే హైట్ డ్యూరబిలిటీ ఉన్నటువంటిది. ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ షెల్ తీసుకొని ఏ షేప్లో ఉండాలి, అది పారాబొలిక్ షేప్లో ఉండాలి. పారాబొలిక్ షేప్లో ఉన్నటువంటి FRP ఒకదాన్ని తీసుకొని ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ని తీసుకొని దాని పైన ఏం చేస్తామంటే ఇట్ విల్ కవర్డ్ విత్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ ఫాయిల్. స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, స్టీల్ ప్రాపర్టీ, అంటే స్టీల్ మెటల్ తీసుకొని దాన్ని ఒక చిన్న పల్చటి పొరలాగా చేసి ఆ పల్చటి పొరని ఈ ప్లాస్టిక్ మీద ఏం చేస్తారు, కోటింగ్ చేస్తారు. ఇదిగో ఇలా ఉంటుంది. పారాబొలిక్ పాత్లో పారాబొలిక్ షేప్లో ఉందనుకోండి, దీనిపైన స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినటువంటి ఒక కోటింగ్ ఫాయిల్ అనేది ఉంటుంది. అయితే స్టెయిన్లెస్ స్టీల్నే వాడాల్సినటువంటి అవసరం లేదు, వేరేది కూడా వాడుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అల్యూమినైజ్డ్ పాలిస్టర్ వాడతారు. అల్యూమినైజ్డ్ పాలిస్టర్ ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే యూస్ చేసేటువంటి మెటీరియల్కి ఏ ప్రాపర్టీ ఉండాలి, హైలీ రిఫ్లెక్టింగ్ ప్రాపర్టీ ఉండాలి. ఓకే, ఇది పారాబొలిక్ కుక్కర్. ఏం చేస్తామో పారాబొలిక్ సోలార్ కుక్కర్లో వీఆర్ టేకింగ్ ఏ పారాబొలిక్ షేప్ హైలీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆర్ టేకెన్. పారాబొలిక్ షేప్లో ఉన్నటువంటి హై రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఒకదాన్ని తీసుకున్నాం. అయితే ఇది యూజువల్గా దేంతో తయారు చేయబడి ఉంటుంది, ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ షెల్ కోటెడ్ విత్ ఏ స్టెయిన్లెస్ స్టీల్ ఫాయిల్ ఆర్ అల్యూమినైజ్డ్ పాలిస్టర్. అల్యూమినైజ్డ్ పాలిస్టర్తో కానీ స్టెయిన్లెస్ స్టీల్ ఫాయిల్తో కానీ మనం ఒక ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ పైన కోటింగ్ వేసి పారాబొలిక్ కింద ప్లేస్ చేసుకుంటాం. ద సన్లైట్ ఇన్సిడెంట్ ఆన్ ది పారాబొలిక్ రిఫ్లెక్టర్ ఈజ్ మేడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది బాటమ్ ఆఫ్ ఏ కుకింగ్ ప్యాన్. ఇది కుకింగ్ ప్యాన్ అనుకోండి అమ్మా. ఈ కుకింగ్ ప్యాన్ యొక్క బాటమ్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యే విధంగా చేస్తాం. ఎప్పుడైతే ఈ కుకింగ్ ప్యాన్ యొక్క బాటమ్ దగ్గర ఇన్సిడెంట్ చేయడం జరుగుతుందో, ఈ కుకింగ్ ప్యాన్కి సోలార్ రేడియేషన్కి రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ వలన ఆటోమేటిక్గా ఆ ప్యాన్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, రైజ్ అవుతుంది. ప్యాన్ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అయింది అంటే ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి కుకింగ్ అవ్వడం జరుగుతుంది. అయితే దీని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ది బాక్స్ టైప్ సోలార్ కుక్కర్. బాక్స్ టైప్ సోలార్ కుక్కర్తో పోలిస్తే పారాబొలిక్ సోలార్ కుక్కర్కి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ. అయితే బాక్స్ టైప్ సోలార్ కుక్కర్లో మనకి సన్ ట్రాకర్ అనేది అవసరం ఉండదు. ఎందుకని, సన్ యొక్క పొజిషన్ మారుతూ ఉన్నా మనం తీసుకునేది మిర్రరే కాబట్టి మనం సింపుల్గా సెల్ఫ్ అడ్జస్టబుల్, అంటే మనం ఆ మిర్రర్ని కదిలిస్తూ ఉంటే ఫోకస్ మనకు కనబడుతూ ఉంటుంది, ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఏది కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అయ్యే విధంగా. కాబట్టి అక్కడ ఎటువంటి సన్ ట్రాకర్ కూడా అవసరం ఉండదు. కానీ పారాబొలిక్ సోలార్ కుక్కర్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది, సోలార్ పొజిషన్ మారుతూ ఉంటే ఈ ఫోకస్ పాయింట్ కూడా మారుతూ ఉంటుంది. ఫోకస్ పాయింట్ మారుతూ ఉందంటే అసలు కంప్లీట్గా ఎనర్జీ రేడియేషన్ ఏమవుతుంది, వేరే చోట ఇన్సిడెంట్ అవుతుంది. కాబట్టి పారాబొలిక్ సోలార్ కుక్కర్స్ని మనం యూజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఏం చేయాలి, ఒక సన్ ట్రాకర్ని వాడాల్సి ఉంటుంది. సన్ ట్రాకర్ వాడితేనే దీనివల్ల ఉపయోగం, సన్ ట్రాకర్ వాడకపోతే దీనివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది అనుకోండి, తర్వాత ఏమవుతుంది, సన్ పొజిషన్ మారితే ఆటోమేటిక్గా కిందకో పైకో పోతూ ఉంటుంది, లేకపోతే పక్కకు జరగడం జరుగుతుంది. అప్పుడు రేడియేషన్ మొత్తం కూడా అసలు ఆ కుకింగ్ ప్యాన్ మీద ఇన్సిడెంట్ అవ్వదు, పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే బాక్స్ టైప్ సోలార్ కుక్కర్లో అనుకో డైరెక్ట్ రేడియేషన్ ఉంది, లోపల ఇన్నర్ వాల్స్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే రేడియేషన్ ఉంది, మిర్రర్ వలన మనకు ఎంతో కొంత ఇన్సిడెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా సోలార్ ట్రాకర్ యూజ్ చేసి, సోలార్ ట్రాకర్ అంటే సన్ యొక్క పొజిషన్ బట్టి మనం ఇక్కడ ఈ పారాబోలా యొక్క పొజిషన్ని ప్లేస్, పారాబోలిక్ రిఫ్లెక్టర్ యొక్క పొజిషన్ని ప్లేస్ చేసుకొని కుకింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ద టెంపరేచర్ అచీవ్డ్ ఇన్ దిస్ పారాబోలిక్ సోలార్ కుక్కర్ ఈజ్ అప్ టు 400 degrees Celsius. 400 degrees Celsius వరకు ఈ పారాబోలిక్ సోలార్ కుక్కర్లో మనం అచీవ్ చేయొచ్చు.
అయితే ఇది 2 టైప్స్ ఆఫ్ సోలార్ కుక్కర్స్. అయితే ఈ సోలార్ కుక్కర్ వల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ ఆఫ్ ది సోలార్ కుక్కర్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యూయల్. అక్కడ ఎటువంటి ఫ్యూయల్ని కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. కిరోసిన్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఎల్పిజి కానీ దేన్ని కూడా మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ పొల్యూటెంట్. దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ కూడా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కట్టెల పొయ్యి మీద అన్నం వండుతున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా హీట్ బర్న్ ఏమవుతుంది, పొగ వస్తుంది. ఆ డస్ట్ పార్టికల్స్ మొత్తం ఎయిర్లోకి వెళ్తాయి కదా, అంటే పొల్యూషన్ జరుగుతుందా జరగదా, కంపల్సరీగా జరుగుతుంది. అదే ఇక్కడ అనుకోండి, పొల్యూషన్ జరుగుతుందా, జరగదు. అంటే ఇట్ ఈజ్ ఏ నాన్ పొల్యూటెంట్. ఇంకోటి ఏంటంటే ఇట్ రిక్వైర్స్ లెస్ మెయింటెనెన్స్. దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ, అంటే కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ఆఫ్ విటమిన్స్ వెన్ వీఆర్ యూజింగ్ ది సోలార్ కుక్కర్స్. మనం ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సోలార్ కుక్కర్స్ని కనుక వాడినట్లయితే అందులో విటమిన్స్ ఇవన్నీ కూడా ఏమీ దెబ్బతినకుండా, అంటే మనకి హెల్తీ ఫుడ్ అనేది రెడీ అవుతుంది. అయితే డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ డ్యూ టు ది సోలార్ కుక్కర్స్ అంటే ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్ టు ప్రిపేర్ ది ఫుడ్. ఫుడ్ ప్రిపేర్ చేయాలి అంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా వీ కెనాట్ కుక్ ఇన్స్టెంట్లీ. అప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి వెళ్ళి ఆకలిగా ఉంది, బాగా ఏ న్యూడిల్స్ ఉప్మానో వేసుకొని తినాలనుకున్నాం, ఫాస్ట్గా వెంటనే చేసుకొని తినచ్చు, ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ సోలార్ కుక్కర్స్ ఉపయోగిస్తే 5-10 నిమిషాల్లో అవ్వదు. అది అరగంట గంట పట్టింది. న్యూడిల్స్ కానీ ఉప్మా కానీ ఏమైనా చేయాలంటే అరగంట గంట దాకా పడుతుంది. అంటే ఇన్స్టెంట్ అప్పటికప్పుడుగా వెంటనే మనం ప్రిపేర్ చేయడం అనేది కుదరదు. ఇంకొకటి ఏంటంటే దెర్ ఈజ్ ఎ రెగ్యులర్ ట్రాకింగ్ ఆఫ్ సన్. ఏది పారాబోలిక్ సోలార్ కుక్కర్లో రెగ్యులర్గా సన్ యొక్క పొజిషన్ ఏం చేయాలి, ట్రాక్ చేస్తూనే ఉండాలి. అలా ట్రాక్ చేస్తూనే ఉండటం వలన ఎంతో కొంత ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చు అంటే వీ కెనాట్ ప్రిపేర్ ది ఫుడ్ ఎట్ నైట్ టైంలో ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కుదరదు. అదొక డిసడ్వాంటేజెస్. అంతేకాకుండా ఈ సోలార్ కుక్కర్లో అన్ని రకాల డిషెస్ కూడా మనం అనలే, ఏదో కొన్ని రకాలు మాత్రమే. ఎందుకని, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిర్యానీ ఇలాంటివి చేయాలనుకోండి, వాటికి ఎక్కువ హీట్ అవసరం. ఆ ఎక్కువ హీట్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేయగలుగుతామంటే ప్రొడ్యూస్ చేయలేం. అందువలన ఆ ఫుడ్ని ప్రిపేర్ చేయాలి అంటే నథింగ్ బట్ ద ఫుడ్ విచ్ రిక్వైర్స్ ఎ మోర్ హీట్ కెనాట్ బీ ప్రిపేర్డ్ ఇన్ సోలార్ కుక్కర్స్. ఏ ఫుడ్కి అయితే ఎక్కువ హీట్ అనేది అవసరం అవుతుందో వాటిని మనం సోలార్ కుక్కర్స్లో తయారు చేయలేం, ఎందుకంటే అవి చాలా ఎక్కువ హీట్ని అవసరం అవుతాయి కాబట్టి. సరే, నెక్స్ట్ మన అప్లికేషన్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్ చెప్పుకున్నాం కదమ్మా. అవేంటి, సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ ఒకటి, సోలార్ కుక్కర్స్ ఒకటి, అదేవిధంగా డీశానిలేషన్ ఆఫ్ వాటర్ ఒకటి, స్పేస్ హీటింగ్ ఒకటి, ఇంకొకటి డ్రైయింగ్ పర్పసెస్. అయితే 2 అయిపోయినాయి. అందులో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ అయిపోయింది, సోలార్ కుక్కర్ అయిపోయింది. తర్వాత ఏంటిది, డీశాలినేషన్ ఆఫ్ వాటర్. సరే, డీశాలినేషన్ ఆఫ్ వాటర్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది చూడండి. Desalination. What is meant by the desalination of water? Desalination of water is nothing but we are converting the impure water to pure water. ఇంప్యూర్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద మార్చడాన్ని డీశాలినేషన్ అంటాం. మీరు రెగ్యులర్గా వినే ఉంటారు డీశాలినేషన్ ప్లాంట్స్ అని. డీశాలినేషన్ ప్లాంట్స్ ఎక్కడ ఉంటాయి, సీ షోర్కి దగ్గరగా ఉంటాయి. అంటే సముద్రపు నీటిని, మనకి సముద్రాల ఓషన్లో చాలా నీరు ఉంటుంది కదా, అవన్నీ కూడా, కాకపోతే అందులో నెంబర్ ఆఫ్ మినరల్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ గ్యాసెస్ కావచ్చు డిజాల్వ్ అయి ఉంటాయి. వాటిని అవన్నీ ఇంప్యూర్ వాటర్. ఆ ఇంప్యూర్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద మార్చడానికి కొన్ని ప్లాంట్స్ తయారు చేస్తారు. వాటిని డీశాలినేషన్ ప్లాంట్స్ అంటారు. డీశాలినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంప్యూర్ వాటర్ టు ప్యూర్ వాటర్. ఇంప్యూర్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద మార్చడాన్ని డీశాలినేషన్ అని పిలుస్తాం. అయితే ఈ డీశాలినేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సరే, దానికోసం మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. ఈ డ్రింకింగ్ వాటర్లో ఏమేమి యాటమ్స్ ఉంటాయి? జనరల్గా వాటర్ అంటే H2O అని రాస్తాం. అయితే మనం తాగేది ప్యూర్ H2O కాదు. ప్యూర్ H2O కూడా మనకి హార్మ్ఫుల్లే. మనం ప్యూర్ H2O తీసుకోం. మనం తాగేటువంటి మన డ్రింకింగ్ వాటర్లో కంపల్సరీగా మినరల్స్ ఉంటాయి. కాల్షియం, కాపరు, లేకపోతే ఫ్లోరిన్, ఇలా చాలా రకాల మినరల్స్ అనేవి అందులో మిక్స్ అయిపోయి ఉంటాయి. అయితే కొన్ని వాంటెడ్ ఉంటాయి, కొన్ని అన్వాంటెడ్ ఉంటాయి. మనం తాగేటువంటి వాటర్లో ఓన్లీ H2O మాత్రమే ఉండదు, నెంబర్ ఆఫ్ మినరల్స్ అనేవి ఉంటాయి. అయితే అందులో కొన్ని మనకు అవసరమయ్యేవి ఉంటాయి, కొన్ని అవసరం అవ్వని కూడా ఉంటాయి. అయితే దానికోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ క్యాన్ వాటర్లని లేకపోతే ప్యూరిఫైయర్లని పెట్టుకొని మనకు కావాల్సినటువంటి ప్యూర్ వాటర్ వచ్చే విధంగా తీసుకొని వాటిని డ్రింకింగ్ వాటర్ కింద వాడుకుంటాం. అయితే ఆ డ్రింకింగ్ వాటర్ని ప్రొడ్యూస్ చేయడం కోసం డీశాలినేషన్ ప్లాంట్స్ని యూస్ చేస్తారు. అయితే డీశాలినేషన్ ప్లాంట్ డైరెక్ట్గా H2O మాత్రమే వస్తుందమ్మా. ఇక్కడ వచ్చినటువంటి H2Oకి మళ్ళీ మనం మినరల్స్ని యాడ్ చేయాలి. మీరు
ఈ రీసెంట్గా స్మార్ట్ వాటర్ అని కొత్త బ్రాండ్ ఒకటి వచ్చింది. ఆ స్మార్ట్ వాటర్కి రాణా అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆ యాడ్ కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యాడ్లో చెప్తాడనమాట, వాటర్ని వ్యాపరైజ్ చేసి మళ్ళీ కండెన్స్ చేసి ఎలక్ట్రోలైట్స్ని యాడ్ చేస్తామని. ఎందుకు అంటే మనం తీసుకునేటువంటి వాటర్లో నెంబర్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. మనం వీటిని వీటిని కనుక హీట్ చేస్తే, ఎక్కడ హీట్ చేయాలి, 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర హీట్ చేస్తూ ఉంటే వాటర్ మాలిక్యూల్స్ వరకు ఏమైతే ఎవాపరేట్ అవుతాయి. ఏం చేస్తాయి, వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ముందు ఎవాపరేట్ అవుతాయి. అంటే టెంపరేచర్ రైస్ చేసుకుంటూ పోతే వేరే కూడా ఎవాపరేట్ అవుతాయి. కాకపోతే మనం ఏం చేయాలి, ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ రావాలి. ఇప్పుడు 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర నేను మెయింటైన్ చేస్తూ వచ్చాను అనుకోండి, ఆ వాటర్లో ఉన్నటువంటి H2O మాలిక్యూల్స్ మాత్రమే, అంటే వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే ఏమవుతాయి, ఎవాపరేట్ అవుతాయి. ఈ ఎవాపరేషన్ జరిగిన దాన్ని కండెన్స్ చేసాం అనుకోండి, అంటే ఎవాపరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కుకింగ్ చేసేటప్పుడు బౌల్లో ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు హీట్ చేస్తున్నాం అనుకో, పైకి ఏమొస్తుంది, స్టీమ్ బయటకు వస్తుంది. ఆ స్టీమ్ పైన ఒక ప్లేట్ పెట్టాం అనుకోండి, ఈ ప్లేట్ మీద ఆ స్టీమ్ మొత్తం ఏమవుతుంది, కండెన్స్ అవుతుంది. దాని మీద నీళ్ళు వస్తాయి కదా, అంటే దాన్ని ఏమంటాం, కండెన్సేషన్. కండెన్సేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ది సబ్స్టెన్స్ ఫ్రమ్ గ్యాసియస్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్. గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మార్చడాన్ని మనం ఏమని పిలుస్తాం, కండెన్సేషన్ అంటాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి, వాటర్ని హీట్ చేయాలి. వాటర్ని హీట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతాయి, వేపర్ కింద మారుతుంది. నథింగ్ బట్ 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం హీట్ చేస్తూ ఉంటే కేవలం వాటర్ మాలిక్యూల్స్ మాత్రమే స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి పైకి వస్తాయి. ఆ స్టీమ్ కింద కన్వర్ట్ అయినటువంటి వాటిని మళ్ళీ కండెన్స్ చేస్తాం. కండెన్స్ చేస్తే ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఆ లిక్విడ్ స్టేట్లోకి వచ్చింది ఏమవుతుంది, ప్యూర్ H2O, ఓన్లీ H2O మాత్రమే ఉంటాయి, ఇంక వేరే ఉండవు. ఆ H2Oని తీసుకొని దాన్ని ఏమంటారు, ప్యూర్ వాటర్ అంటాం. డిస్టిల్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు. దాన్ని ఏమంటాం, డిస్టిల్డ్ వాటర్. ఆ డిస్టిల్డ్ వాటర్కి మినరల్స్ని యాడ్ చేయటం, ఏ ప్రాసెస్ ద్వారా, ఎలక్ట్రోలైట్ ప్రాసెస్ ద్వారా మినరల్స్ని యాడ్ చేసి మనం డ్రింకింగ్ వాటర్ కింద తీసుకోవచ్చు. అది బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ ది డీశాలినేషన్ వాటర్. సరే, ఇప్పుడు ఈ డీశాలినేషన్ ప్లాంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క అవుట్ డయాగ్రామ్, అంటే నథింగ్ బట్ జస్ట్ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ది ఒక కంటైనర్ తీసుకుంటామమ్మా, ఇది కంటైనర్. ఈ కంటైనర్ లోపల ఇంప్యూర్ వాటర్ని ప్లేస్ చేస్తాం. ఇది ఇంప్యూర్ వాటర్. ఇంప్యూర్ వాటర్. ఓకే, ఈ ఇంప్యూర్ వాటర్ని ఏ కంటైనర్లో అయితే తీసుకున్నామో ఆ కంటైనర్ యొక్క బేస్ అనేది బ్లాక్ అండ్ సర్ఫేస్ తీసుకుంటాం. అంటే టు ఇంక్రీజ్ ది టెంపరేచర్ బై యూజింగ్ ది సోలార్ రేడియేషన్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ బ్లాక్ అండ్. సోలార్ రేడియేషన్ని ఉపయోగించుకొని హీట్ చేయడం కోసం ఈ బాటమ్ సర్ఫేస్ని ఏం చేస్తాం, బ్లాక్ అండ్ సర్ఫేస్ కింద చేస్తాం. అంటే ఈ బ్లాక్ అండ్ సర్ఫేస్ అంటే హీట్ ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఇప్పుడు దీని మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అవ్వాలి. దీని మీద డైరెక్ట్గా రేడియేషన్ ఇన్సిడెంట్ చేయకుండా ఏం చేస్తాం, ఒక కన్స్ట్రక్షన్ ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఇలా స్లాంట్గా ప్లేస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి సోలార్ రేడియేషన్ ఏమవుతుంది, లోపలికి వచ్చేస్తుంది. ఇది సోలార్ రేడియేషన్, ఇది ట్రాన్స్పరెంట్ ప్లేట్, ట్రాన్స్పరెంట్ కవర్ ప్లేట్. ఈ సోలార్ రేడియేషన్ మొత్తం ఎక్కడ అవుతుంది, ఈ బాత్ మీద, అంటే అది ఈ కంటైనర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఈ కంటైనర్లో బాటమ్ సర్ఫేస్ ఏముంది, బ్లాక్ అండ్ సర్ఫేస్ ఉంది. ఈ బ్లాక్ అండ్ సర్ఫేస్ ఏం చేస్తుంది, ఈ సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని దీని లోపల ఉన్నటువంటి వాటర్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే స్టీమ్ పైకి వస్తుంది. ఈ పైకి వచ్చిన స్టీమ్ని మనం ఏం చేయాలని చెప్పాము, కండెన్సేషన్ చేయాలని చెప్పాం. ఈ వాటర్ మాలిక్యూల్స్ అది మరి స్టీమ్ వస్తాయి కదా, ఈ స్టీమ్ మొత్తం ఏమవుతుంది, ఈ రూఫ్ దగ్గర కండెన్స్ అవుతాయి, దీనికి టచ్ అయ్యి. ఇలా కండెన్స్ అయిన తర్వాత ఈ రూఫ్ అనేది ఎలా ఉంది, స్లాంట్ వైజ్గా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ డ్రాప్లెట్స్ మొత్తం దీని గుండా జారుకుండా వచ్చేమైతే ఈ చివర పడతాయి. ఇలా ఇక్కడ లిక్విడ్ కింద తీసేసుకుంటాను నేను. ఇది డిస్టిల్డ్ వాటర్. డిస్టిల్డ్ వాటర్నే ప్యూర్ H2O అంటామమ్మా. ప్యూర్ H2O మనకు బయటకు వస్తుంది.
ఓకే, ఇప్పుడు ఇందులో స్లడ్జ్ మిగిలిపోతుంది కదా, అంటే ఫస్ట్ మనం ఒక 100 లీటర్లు తీసుకున్నాం, 100 లీటర్లో ఉన్నటువంటి స్టీమ్ అంతా కూడా అంటే వాటర్ మాలిక్యూల్స్ మొత్తం స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇంక మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ మిగిలిపోయిన దాన్ని బయటికి తీసేయాలిగా. దానికోసం ఇదిగోండి ఇక్కడ డ్రైన్ ఒకటి పెడతాం, అంటే రిమూవబుల్, అంటే ఈ కంటైనర్ లోపల ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని కూడా తీసేసుకోవడానికి ఒక పైప్ పెడతాం. అదేవిధంగా ఇంకొక పైప్ ఏంటంటే ఓవర్ఫ్లో, అంటే లిమిట్ అనేది కొంత ఉంటుంది, అంటే మ్యాక్సిమం ఈ కంటైనర్లో ఎంతవరకు లిక్విడ్ ఉండాలి అనేది, దాన్ని తీసుకోవడానికి ఇది ఓవర్ఫ్లో. ఇదేమో స్లడ్జ్ అవుట్, అంటే లోపల మిగిలిపోయినటువంటి వేస్టేజ్ని, ఆ వేస్టేజ్ని బయటికి తీసుకురావడానికి ఒక పైప్ పెడతాం, అది స్లడ్జ్ అవుట్. ఎక్కువ ఉండకుండా ఉండడానికి ఓవర్ఫ్లో లైన్ ఒకటి పెడతాం. ఇది బేసిక్ డిజైన్, అంటే బేసిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీశాలినేషన్ వాటర్. డీశాలినేషన్ ప్లాంట్లో, అంటే ఇంప్యూర్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద కన్వర్ట్ చేసేటువంటి ప్లాంట్లో మెయిన్ బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అయితే ఇక్కడ వచ్చేటువంటి వాటర్ ప్యూర్ H2O. ఆ ప్యూర్ H2Oని మళ్ళీ ఏం చేస్తాం మనం, ఎలక్ట్రోలైట్ ప్రాసెస్ ద్వారా మినరల్స్ని యాడ్ చేసి దాన్ని మనం డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేస్తాం. మీ ఇళ్ళల్లో కనుక ఇన్వర్టర్స్ ఉంటే ఇన్వర్టర్స్లో యాసిడ్ అనేది తగ్గుతున్నట్టు, ఆ లెవెల్ అనేది తగ్గినప్పుడు మీరు ఏం చేస్తారు, వాటర్ పోస్తారు. ఆ వాటర్ మనం తాగే వాటర్ పోస్తారా, తాగే వాటర్ పోయారు, వాటికి సపరేట్ వాటర్ ఉంటాయి, ఎక్కడ మనకి షాప్స్లో దొరుకుతాయి. అవే వాటరు, ఇవే డిస్టిల్డ్ వాటర్. ఈ డిస్టిల్డ్ వాటర్ తీసుకొచ్చే ఆ బ్యాటరీస్ లోపల, అంటే ఇన్వర్టర్ బ్యాటరీస్ లోపల మనం పోయడం జరుగుతుంది. ఏది, ఈ డిస్టిల్డ్ వాటర్ని, ఎందుకని ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఉండటం కోసం. ఒకవేళ మీరు ప్యూర్ H2O కాకుండా డిస్టిల్డ్ వాటర్ కాకుండా వేరే వాటర్ పోసారనుకోండి, మీ ఇన్వర్టర్ బ్యాటరీ అనేది ఏమవుతుంది, వర్కింగ్ అనేది సరిగ్గా జరగదు, అది ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. దాని పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి, డిస్టిల్డ్ వాటర్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ ఏమి ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. ఈ డీశాలినేషన్ ప్లాంట్లో ఫస్ట్ బేసిక్ ఏం తీసుకున్నాం, ఒక కంటైనర్ తీసుకున్నాం. ఈ కంటైనర్లో ఏముంటాయి, ఇంప్యూర్ వాటర్ అనేది ప్లేస్ చేసి ఉంటాయి. ఈ కంటైనర్ యొక్క బాటమ్ సర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది, బ్లాక్ కోటింగ్ వేసి ఉంటుంది, అంటే బ్లాక్ అనేది సర్ఫేస్ అనేది ఉంటుంది. దేనికోసం, టు అబ్జార్బ్ ది సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకోవటం ఈ సర్ఫేస్ యొక్క బాటమ్ని ఏం చేస్తాం, బ్లాక్ అండ్ కింద మారుస్తాం. అయితే ఈ సోలార్ రేడియేషన్ డైరెక్ట్గా ఇన్సిడెంట్ అయ్యే విధంగా కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ప్లేట్ స్లాంట్ వైజ్గా ఇదిగోండి ఈ షేప్లో, వి షేప్లో ఉండేటువంటి, ఇన్వర్టెడ్ వి షేప్లో ఉండేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ కవర్ని ఈ కంటైనర్ పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వర్టెడ్ వి షేప్ నుంచి సోలార్ రేడియేషన్ అనేది లోపలికి ఇన్సిడెంట్ అయ్యి ఈ బాటంలో ఉన్నటువంటి బ్లాక్ అండ్ సర్ఫేస్ అనేది సోలార్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఇంప్యూర్ వాటర్లో వాటర్ మాలిక్యూల్స్ని ఏం చేస్తుంది, స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తుంది, అంటే నీటి ఆవిరి స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తే ఆ స్టీమ్ ఏమవుతుంది, ఈ రూఫ్ దగ్గర మళ్ళీ కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరిగిన తర్వాత వచ్చేటువంటి వాటర్ డ్రాప్స్ అనేవి ఈ స్లాంట్ వైజ్గా మూవ్ అవుతూ వచ్చి ఈ సైడ్ ఉన్నటువంటి వాల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. దీన్నే మనం ఏమంటాం, డిస్టిల్డ్ వాటర్ అంటాం, అరే ప్యూర్ వాటర్ కింద తీసుకుంటాం. అయితే ఇందులో స్లడ్జ్ మిగిలిపోతుంది, అంటే వేస్టేజ్ అనేది మిగిలిపోతుందిగా, ఆ వేస్టేజ్ బయటికి పోవడం కోసం ఒక పైప్ తీసుకుంటాం. అదేవిధంగా ఓవర్ఫ్లో, అంటే కంటైనర్లో మ్యాక్సిమం ఫ్లూయిడ్ అనేది కొంతవరకే ఉంచుతాం దాని క్యాపబిలిటీని బట్టి, అంతకంటే ఎక్కువ ఉంటే బయటికి వెళ్ళిపోవడానికి ఓవర్ఫ్లో లైన్ అనేది ఒకటి ప్లేస్ చేస్తాం. ఇది డీశాలినేషన్ ప్లాంట్ యొక్క బేసిక్ ఐడియా. అయితే ఈ డీశాలినేషన్ ప్లాంట్స్ అనేవి చాలా అవసరం. నవేడేస్ ఈ రోజుల్లో ఎక్కువగా డీశాలినేషన్ ప్లాంట్స్ని ప్లేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అరబ్ కంట్రీస్ తీసుకుంటే అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఈ డీశాలినేషన్ ప్లాంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకని వాళ్ళకి నీరు దొరకదు అక్కడ, అది మొత్తం ఎడారి కాబట్టి ఆ ఓషన్లో ఉన్నటువంటి వాటర్ని ప్యూర్ వాటర్ కింద మార్చుకొని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు డీశాలినేషన్ ప్లాంట్. నెక్స్ట్ క్లాస్లో స్పేస్ హీటింగ్ సిస్టమ్, అంటే స్పేస్ని ఏ విధంగా హీట్ చేసుకోవాలి. స్పేస్ అంటే మనం తీసుకునేటువంటి రీజన్, కొంత రీజన్ వరకు యొక్క టెంపరేచర్ని రైజ్ చేసుకోవాలి అంటే సోలార్ కలెక్టర్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా డ్రైయింగ్ పర్పసెస్, అగ్రికల్చర్ డ్రైయింగ్ పర్పసెస్లో సోలార్ రేడియేషన్ ఏ విధంగా వాడతాం అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.